క్యాన్సర్ స్టేజ్ ఇది అని డాక్టర్ చెప్పినప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. స్టేజ్ అంటే క్యాన్సర్ సివియారిటీ లెవెల్. ఇది ట్రీట్మెంట్ ప్లాన్కి చాలా ఇంపార్టెంట్. క్యాన్సర్ని జనరల్గా 4 స్టేజెస్లో డివైడ్ చేస్తారు. నా దగ్గర ఒక పేషెంట్ వచ్చి నాకు స్టేజ్ 5 క్యాన్సర్ అన్నారు. స్టేజ్ 5 ఉండదండి, క్యాన్సర్లో కేవలం 4 స్టేజెస్ మాత్రమే ఉంటాయి. స్టేజ్ 1 క్యాన్సర్ స్మాల్గా ఉంటుంది, ఒరిజినల్ ప్లేస్లోనే ఉంటుంది. స్ప్రెడ్ అవ్వకపోవటం వల్ల ట్రీట్మెంట్ చాలా ఈజీగా చేయొచ్చు, క్యూర్ ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. స్టేజ్ 2 ట్యూమర్ సైజ్ కొంచెం పెరుగుతుంది, నియర్ బై టిష్యూస్కి లిమిటెడ్గా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఎర్లీ స్టేజెస్లోనే కన్సిడర్ చేస్తారు స్టేజ్ 2ని. స్టేజ్ 3 క్యాన్సర్ సరౌండింగ్ టిష్యూ లేదా లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అవుతుంది. ట్రీట్మెంట్ కొంచెం అగ్రెసివ్గా చేయాల్సిన అవసరం ఉంటుంది. సో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఈ 3 స్టేజెస్ కూడా క్యూరేటివ్ కేసెస్ అని అంటాము. స్టేజింగ్ కోసం సిటీ స్కాన్స్, ఎంఆర్ఐ స్కాన్స్, పెట్ స్కాన్స్ యూజువలీ చేస్తారు. అండ్ ట్యూమర్ టైప్ తెలుసుకోవడానికి బయాప్సీ చేస్తారు. యూజువలీ టీఎన్ఎం స్టేజింగ్ అని డాక్టర్స్ రాయడం చూస్తూ ఉంటారు. టీ అంటే ట్యూమర్, ఎన్ అంటే నోడ్స్, ఎం అంటే మెటాస్టాసిస్. ఈ టీఎన్ఎం స్టేజింగ్ బేసిస్ చేసుకొని డీటెయిల్డ్గా స్టేజ్ డిసైడ్ చేస్తారు. సేమ్ క్యాన్సర్ టైప్ ఉన్నా కూడా స్టేజ్ బట్టి ట్రీట్మెంట్ కంప్లీట్గా మారిపోతుంది.